ఉచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతిని సిపిఎం పార్టీ ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలో శాస్త్రీనగర్లో పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఆనాడు అంటే సుందరయ్య గారు 1913లో నెల్లూరు జిల్లా అలగనపాడులో జన్మించి భూస్వామ్య కుటుంబంలో ఆయన పుట్టి పేదల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం సంఘాన్ని వ్యవసాయ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసి మరి ఆ రోజు తన కుటుంబంలోనే కుల అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి గొప్ప మేధావి. అంతేకాకుండా మరి తన భార్య లీలావతి కూడా తన ఆశయాలకు అనుగుణంగానే ఈ దేశంలో ఉన్న పిల్లలందరూ నా పిల్లలుగానే భావించి ముందుగా పిల్లలు అవసరం లేదు, ఈ దేశంలో ఉన్న పిల్లలంతా నా పిల్లలే అని చెప్పేసి తను ముందు ఆపరేషన్ చేసుకొని లీలావతిని పెళ్లి చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ సాయ రైతాంగ పోరాటంలో 10 లక్షల ఎకరాల భూమి పేదలకు పంచినటువంటి గొప్ప మేధావి. పార్లమెంటుకు సైకిల్ మీద వెళ్ళి ఈ దేశంలో ఉన్నటువంటి నదీ జలాల మీద ప్రభుత్వానికి సూచనలు సలహాలు చేసినటువంటి నాయకుడు ఒక ప్రతిపక్ష హోదాని కొనసాగించాడు. అంతేకాకుండా మేము ఇవాళ మరి పేదలందరికీ కూడా ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఈ మూడింటిని ప్రభుత్వం కనీసం కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ ఆ రకమైనటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయట్లేదు. కనీసం ఉండటానికి కూడా ఈ ఇంటి జాగా పేదలకు ఇవ్వలేకపోతున్నారు. అందుకోసం మరి రాబోయేటటువంటి రోజుల్లో పేదల పక్షాన మరి పేదల సమస్యల మీద ఉండటానికి ఇల్లు గురించి, అట్లాగే పెన్షన్ల గురించి, ఉన్నటువంటి ఉద్యోగాల గురించి, కనీస వేతనాల గురించి రాబోయేటటువంటి రోజుల్లో సుందరయ్య గారి ఆశయాన్ని మేము కొనసాగిస్తామని చెప్పేసి సిపిఎం పార్టీగా తెలియజేస్తాము.